హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మా చెల్లెకి అయితే బాబు పుట్టాడని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఈరోజు మా చెల్లె బాబుకి 11 డేస్ ఫంక్షన్ అయితే చేస్తున్నాము. మా ట్రెడిషన్లో మేమైతే పుట్టిన పిల్లలకి 11 డేస్కి పురుడు అని పోస్తాము. అలా పురుడు పోసే అంతవరకు మా ఇంట్లో మేమైతే దీపారాధన చేయము. పురుడు పోసిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని గంగా వాటర్ చల్లుకున్న తర్వాతే మేము దీపారాధన చేస్తాము. పురుడు పోయాలంటే మా సైడు మా అమ్మాయి తరపు మెట్టింటి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మా విలేజ్ పద్ధతిలో మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో లేదా సాయంత్రం టైంలో చేస్తాము. వీటి కోసం మేమైతే 1/2 kg బబ్బర్లు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక పురుడు పోయడానికి వచ్చిన ఆమె కోసము అన్నీ రెడీ చేశాము. పురుడు పోయడానికి తను కొన్ని సామాన్లు అయితే మాకు చెప్పింది. అవన్నీ మేము తీసుకొచ్చి పక్కన పెట్టేశాము. అవి ఏంటంటే బబ్బెర్లు, 1 kg లోట, పసుపు, కుంకుమ, కొంచెము సున్నము, వెల్లుల్లి తొక్కలు మరియు మర్రి ఆకులు. ఇవన్నీ పురుడు పోసే ఆంటీకి ఇచ్చేసాము. తను సున్నము తీసుకొని ఒక ప్లేట్లో వాటర్తో యాడ్ చేసి పక్కన పెట్టుకుంది. తను ఒక 5 రాళ్ళు అయితే తీసుకొచ్చుకుంది. ఆ 5 రాళ్లకు ఈ సున్నం కలిపిన వాటర్తో తడిపి పక్కన పెట్టుకుంది. వాటికి తర్వాత పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకుంది. ఆ తర్వాత మేము ఇచ్చిన 1 kg లోట కూడా ఉంది కదా, దానికి కూడా మొత్తం రౌండ్గా సున్నం రాసి దానికి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంది. ఆ తర్వాత మా చిన్న బాబుని పడుకోబెట్టే మంచానికి కూడా 4 కోళ్ళకి ఈ సున్నం అనేది రాసి వాటికి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టింది. ఈ పనులన్నీ అయిపోయాక మర్రి ఆకులు తీసుకొని వాటిని దేవుళ్ళలాగా అలంకరించుకుంది. వాటి కోసం ఒక 2 kg బియ్యం తీసుకొని మంచంకి ఎదురుగా ఆ బియ్యాన్ని పోసి వాటిపైన ఈ మర్రి ఆకులతో అలంకరించిన దేవుళ్ళను పెట్టి వాటికి నైవేద్యం పెట్టింది. ఆ తర్వాత మా బాబుకి పురుడు పోసింది. ఇక పురుడు పోయడం అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి తొక్కలని దండలాగా చేసి ఒక దండ మా చిన్న బాబు చేతికి కట్టింది. ఇంకొక దండ మా చెల్లి తాడుకు కట్టింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని మంచంలో కూర్చోపెట్టి వారి మీద ఒక బెడ్షీట్ కప్పింది. ఆ తర్వాత 1 kg లోటలో కొన్ని కాయిన్స్ వేసి మంచం చుట్టూ తిరుగుతూ దేవుళ్ళన్నీ తలుచుకుంటూ మా చిన్న పొట్టోనికి పేరు పెట్టింది. ఇలా మా చిన్న పొట్టోనికి పురుడు పోయించాము. ఈరోజు అయితే చాలా హడావుడిగా జరిగిపోయింది. మా పొట్టోనికి ఏం పేరు పెట్టాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో నాని అని పెట్టమని మేము చెప్పాము. ఇలా మా ఊరి పద్ధతిలో మా చెల్లి బాబుకి పురుడు అయితే పోయించాము. ఇలా పురుడు పోయడం అనేది మా పల్లెటూరులో ఉండే ఆచారము. ఈ కార్యక్రమం జరిగేంతవరకు చుట్టుపక్కల వారు ఎవరు మా చిన్న బాబుని వాళ్ళ మమ్మీని ఎవరు ముట్టుకోరు. ఎందుకంటే పురుడు పోసేంత వరకు ముట్టు అనేది పోదు అనేది విలేజ్లో ఉండే అభిప్రాయము. మీ దగ్గర కూడా ఇలాంటి ఆచారం ఉందా? మీ దగ్గర కూడా ఇలా పుట్టిన పిల్లలకి పురుడు పోసే ఆచారం ఉందా? ఉంటే మీ పద్ధతిలో పురుడు ఎలా పోస్తారో కామెంట్ చేయండి. నాని 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 అని పిలవండి.